హలో దీప్తి గారు, ఈ సీజేపీ మీటింగ్ అనేది హైదరాబాద్ లో జరుగుతుంది కదా. ఇది ఈ యూత్ తెలుగు స్టేట్స్ లో ఉన్న యూత్ మీద ఎలాంటి ప్రభావం చూపించచ్చు? ఢిల్లీ నుంచి ఇంత దూరం ప్రయాణం చేసింది కదా, ఇక్కడ నుంచి మన యూత్ బ్రెయిన్స్ లోకి ఎట్లా వెళ్తారు? చాలా పాజిటివ్గానే చూస్తున్నా ఇది నేను. ఎందుకంటే ఇంతమంది యూత్ ఒక్కసారి ఇంతమంది ఒక్క దగ్గరికి రావడం అనేది చాలా రోజుల తర్వాత చూస్తున్నాం. అంటే ఈ మధ్య అంత మూమెంట్స్ అంతా ఆన్లైన్ అయిపోయింది, జెన్సీ అంతా కూడా. ఇంతమంది బయటికి రావడము, ఒక సండే మార్నింగ్ అందరూ వచ్చినారంటే అది చాలా గొప్ప విషయం. దీన్ని కదిలించిన క్రెడిట్ ఖచ్చితంగా సీజేపీ వాళ్ళకి ఇవ్వాల్సింది క్రెడిట్. అయితే కాక్రోచెస్ మీద ఆన్లైన్ లో చాలా ట్రోలింగ్ జరుగుతుంది, చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది రైట్ వింగ్ నుంచి. ఇది కేవలం అర్బన్ నక్సల్స్ ఉన్నారు, లేకపోతే వీళ్ళ ఎవరికి ఏమీ తెలియదు, వీళ్ళు జస్ట్ అట్లా చాలా ఫ్యాన్సీగా వస్తున్నారు అనేటట్టుగా వినిపిస్తున్నాయి. ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి. దీన్ని మీరు ఏమంటారు? అన్ని తెలిసిన వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు? పేపర్ లీక్స్ తప్ప, పేపర్ లీక్స్, బ్యాడ్ గవర్నెన్స్ తప్ప వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు? అని రైట్ వింగ్ పనే అది. వాళ్ళు క్వశ్చన్ చెయ్యరు, క్వశ్చన్ చేసే వాళ్ళని కూడా వాయిస్ సప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు. సో అట్లాంటి ప్రయత్నమే సీజేపీ మీద వాళ్ళు తీసుకొస్తున్న క్రిటిసిజం కూడా. అయితే మనం చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక మూమెంట్ అనేది చూస్తున్నాం, ఒక యూత్ మూమెంట్ అనేది చాలా కాలం తర్వాత చూస్తున్నాం. మనకి కంట్రీకి మెయిన్గా ఒక స్ట్రెంగ్త్ యూత్. సో వాళ్ళని కులం, మతము లేదా వేరే ఇంకేదో పేరుతో వాళ్ళని నోరు మూయించిన రోజుల్లో అందరు ఎవరు మాట్లాడలేదు రైట్ వింగ్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ గొంతు తెరిచి పోనీ వీళ్ళు అడిగేది మన ఎక్స్ట్రా కూడా కాదు, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు అడుగుతున్నారు పిల్లలందరూ. సో అది ఆ హక్కుల కోసం అడగడం, ఆ క్వశ్చనింగ్ అనేది రైట్ వింగ్ కి సహించదు ఎప్పటికీ. సో అందుకే క్రిటిసిజం అంతా వస్తుంది. ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ నుంచి కూడా ఢిల్లీలో జరిగిన మీట్ లో అటెండ్ అయ్యిండ్రు కొంతమంది. వాళ్ళు అంటున్నారు మేము ఎగ్జామ్ రాసాము అని చెప్పేసి. అండ్ వాళ్ళు అందరూ వస్తారు కదా, దాంట్లో మనం ఎట్లా వీళ్ళు రావద్దు అని మనం ఆపలేము కదా. బట్ బీజేపీ ఐటీ సెల్ నుంచి దారుణంగా ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీని ట్రోల్ చేసిండ్రు. సో దీన్ని మనం ఎట్లా అంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళకి కౌంటర్ అనేది అవసరం కదా. నాకేం పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు వాళ్ళు అట్లా ట్రోల్ చేయడం. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఇన్హరెంట్ గానే చాలా హోమోఫోబిక్, చాలా ట్రాన్స్ఫోబిక్. వాళ్ళు ఒక హెటరోనార్మేటివ్ సిస్టమ్ నుంచి అవతలున్న వాళ్ళని ఎవరిని కూడా వాళ్ళు సహించలేరు. అండ్ ఇంకోటి, ఆ పిల్లలు ఎల్జిబిటీకి సంబంధించిన పిల్లలు వాళ్ళు ఎగ్జామ్ రాసినా రాయకపోయినా దే హ్యావ్ ద రైట్ టు క్వశ్చన్. వాళ్ళు ఇండియన్ సిటిజన్, వాళ్ళకి క్వశ్చన్ చేసే రైట్ ఉంది, వాళ్ళకి వేరే స్టూడెంట్స్తో సాలిడారిటీగా నిలబడే రైట్ ఉంది. వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. వాళ్ళ జెండర్ కానీ, వాళ్ళ ఓరియంటేషన్ కానీ వాళ్ళ హక్కులకు ఎట్లాంటి విధమైన అడ్డు కాదు. ఎందుకంటే మన కాన్స్టిట్యూషనే చెప్తుంది, కాన్స్టిట్యూషన్లో ఎక్కడ జెండర్ గురించి ఎక్కడ మెన్షన్ చేస్తుండదు. పీపుల్ అని ఉంటుంది తప్ప మగ ఆడాలైతే ట్రాన్స్జెండర్ అని కాన్స్టిట్యూషన్లో ఉండదు. సో ఆ హక్కు అందరికీ ఉంది, కమ్యూనిటీ వాళ్ళైనా సరే ఎవరికైనా సరే. కాకపోతే కాన్స్టిట్యూషన్ అనేది బీజేపీ వాళ్ళు ఫాలో అవ్వరు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళ హోమోఫోబియా, ట్రాన్స్ఫోబియా అంతా రోజు రీసెంట్ ఢిల్లీ ప్రొటెస్ట్లో చూసినాము. వచ్చిన ఇద్దరు ట్రాన్స్ పీపుల్ని అసలు విషయం పక్కన పెట్టేసి వాళ్ళు ఎట్లాంటి బట్టలు వేసుకున్నారు, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అని. అంటే ఎంత షార్ట్ సైటెడ్ అసలు. వీళ్ళకి ఈ సమస్యల మీద ఎంత చిత్తశుద్ధి ఉంది బీజేపీ వాళ్ళకి అర్థమవుతుంది. అసలు పక్కన పెట్టేసి ఇంకొకరు బట్టల గురించి వాళ్ళకి ఎందుకని. సీజేపీ అనేది ఒక పొలిటికల్ పార్టీగా టర్న్ అవుట్ అయ్యే అవకాశం ఉందా? అయితే ఎట్లుంటుంది అది చెప్పడం కష్టము. ఒక లైన్ సరే తట్టుకొని నిలబడడం చాలా కష్టం. ప్రస్తుతానికి బీజేపీ ఉన్న పరిస్థితుల్లో ఎప్పటి నుంచో ఉన్న కాంగ్రెసే నిలబడలేకపోతుంది. సో అలాంటప్పుడు వీళ్ళకి ఉన్న రిసోర్సెస్కి వీళ్ళు ఒక పాలిటిక్స్ అనేది చాలా డర్టీ గేమ్. ఇప్పుడు బీజేపీ గవర్నెన్స్లో ఎంత దరిద్రంగా ఉంది అనుకున్నా సరే వాళ్ళకి ఎలక్షన్స్ విన్ అవ్వడం వచ్చు, మొత్తం అంతా వాళ్ళ వైపు తిప్పుకోవడం వచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు పొలిటికల్ పార్టీకి కాకుండా ఇట్లా పీపుల్స్ మూవ్మెంట్ లాగా ఉంటేనే బెటర్.